చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా చెన్నైలో కన్నుమూశారు. 84 ఏళ్ల వయసున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిశ్వాస విడిచారు. 1941 జూలై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ చిత్రం 16 వయ్యధినిలే అంటే తెలుగులో 16 ఏళ్ల వయసుతో దర్శకుడిగా మారారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 6 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. సీతాకోక చిలుక నేషనల్ అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మంగమ్మ గారి మనవడకు కథను పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. ఇటీవల మోహన్ లాల్ నటించిన తుడురం సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్పై కనిపించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మంగమ్మ గారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. పల్నాటి పౌరుషం చిత్రానికి భారతీరాజా స్క్రీన్ ప్లే అందించారు. సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు సినిమాలను భారతీరాజా తెరకెక్కించారు. భారతీరాజా మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు నివాళి అర్పించారు.